ఒంగోలు ఎమ్మెల్యే గారు మినీ మహానాడులో ఉన్నటువంటి నాయకుల్ని, ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల మనోభావాల్ని, కార్యకర్తలకి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన సమావేశాన్ని వారు ఏమన్నా అడుగుతారు, వర్కులు అడుగుతారనో పదవులు అడుగుతారని వారు ప్రిపేర్ అయిన దానికి వారు అడిగే ఆలోచనలో సమావేశంలో అందరూ ఉన్నారని కొంతమంది వేగుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు అతను టెక్నికల్గా ఇష్యూని డైవర్ట్ చేశారు. ఏమని డైవర్ట్ చేశాడు? ఒంగోలులో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాని నాశనం చేశాడు, ఒంగోలు నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. తర్వాత హైదరాబాద్లో చక్కగా ఆడుకుంటున్నాడు, 34,000తో ఓడిపోయాడు, పాపాలు చేశాడు అంటాడు. నువ్వు చేసింది ఏంది? 12, 14లో ఎంత మెజార్టీతో ఓడిపోయావు? 14లో 23,000తో ఓడిపోయావు, 19లో 28,000 మెజార్టీతో ఓడిపోయావు. నువ్వు ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జబ్బలు సరుచుకోలేదే, నిన్ను ఒక కామెంట్ కూడా చేయలేదే, హేళనగా మాట్లాడలేదే. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడతావు, ఆయన హైదరాబాద్లో పరిమితం అయ్యాడని. నువ్వే ఒంగోలులో తిరిగావా? 14లో ఓడిపోయిన తర్వాత, 19లో ఓడిపోయిన తర్వాత నువ్వు హైదరాబాదు, బెంగళూరు చక్కర్లు కొడతా తిరిగావు. ఏడుందెవరు? తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తలు, హార్డ్ కోర్ నాయకులు తెలుగుదేశం పార్టీని బతికించుకుంటూ కూటమి నాయకులతో సఖ్యతగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు, చంద్రబాబు తయారు చేసిన అజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ నిత్య కృషివుల్లాగా చంద్రబాబు పనిచేస్తుంటే వారు పనిచేయటం, నువ్వు వచ్చి పోటీ చేయటం జరిగింది. 24లో నీకు సీటు రాకూడదని ఒంగోలు నియోజకవర్గ నాయకులందరూ కూడా అన్ని గుళ్ళల్లో టెంకాయలు కొట్టుకున్నారు. మనసులో కొంతమంది గుళ్ళో పూజలు కూడా చేసుకున్నారు. ఇతనికి 24లో సీటు రాకుండా చూడు మహాప్రభు అని చంద్రబాబుకి లోకేష్ దగ్గరికి వెళ్ళి చివరిదాకా నిన్ను ఆపేరు. లాస్ట్లో 14లో మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గరుండి నీకు సీట్ ఇప్పించాడు, జనార్దన్ కావాలి అని. 24లో ఎవరు రాలేదు అనే ఉద్దేశంతో కొండేపి కూడా వాళ్ళ తాతగారిది ఎస్సీ అయింది కాబట్టి కొండేపిలో కూడా ఇతను కూడా ఒంగోలు ఇస్తే అందరూ కలిసి 2 గెలుచుకొని వస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆలోచన చేసి నీకు సీట్ ఇచ్చారు. బాగానే ఉంది. 14లో కూటమితోనే గెలిచావు. ఆ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం అలయన్స్లోనే గెలిచావు. తర్వాత 24లో కూటమి ఏ విధంగా పనిచేసిందో నువ్వు మర్చిపోతావా? కూటమి లేకుండా నీకు అంత మెజార్టీ వచ్చిందా? బాలినేని శ్రీనివాసరెడ్డి సింగిల్గా నీ మీద సింగిల్గానే 2 సార్లు గెలిచేనా, ఒకసారి 23,000 సింగిల్గానే సింగిల్ పార్టీతోనే వచ్చి నీ మీద గెలిచాడు. 23,000తో 14లో 12లో 2012లో 23,000తో గెలిచాడు నీ మీద. 19లో 28,000తో గెలిచాడు. ఆ రోజు సింగిల్గానే నువ్వు ఓడిపోయి వెళ్ళావు. బాగానే ఉంది. తర్వాత పరిణామాల్లో కూటమి నిర్ణయాల వల్ల, ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత శాస్త్రాల వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఓడిపోవటం జరిగింది. అంతే తప్పితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు 34,000తో నా మీద. పాపాలు చేశాడంటారు. ఏం పాపాలు చేశాడా బాలినేని శ్రీనివాసరెడ్డి? కార్యకర్తలను అందరినీ చూశాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి చూసినంతగా కార్యకర్తల్ని ఈ జిల్లాలో, రాష్ట్రం దాకొద్దు, ఈ జిల్లాలో ఎవరైనా ఏ నాయకుడైనా చూశారు కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు? మన ఒంగోలే కాకుండా ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే పట్టించుకున్నాడు? నువ్వున్నావు, గెలిచావు.
నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంగిలి మెతుకులు తినే ఒక బుక్కా పకీర్ గాడు బాలనాగేంద్రం అనే వ్యక్తి నిన్న జనార్దన్ గారి మీద అవాకులు చవాకులు పేలాడు. అతను చరిత్ర చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా మందిని మోసం చేసి ఊరు వదిలిపెట్టిన వెళ్ళిన వ్యక్తి ఈ జడా బాలనాగేంద్రం. అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్న స్థలాలు పొలాలు తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పేసి ఎంతోమంది అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ముఖ్యంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ని నిర్వహిస్తూ అనేక మంది డోనర్స్ దగ్గర లక్షల కొద్ది డబ్బుల్ని వసూలు చేసి ఆ డబ్బులన్నీ స్వాహా చేసిన చరిత్ర ఈ జడా బాలనాగేంద్రంది. ఈ విషయమై మీ పార్టీ పెద్దలు చాలామంది కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చీటరు అని చెప్పేసి నిన్ను పార్టీలో దూరం పెట్టినది వాస్తవం కాదా అని తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఇదేమంటే లిక్కరు ఇసుక మట్టి అంటున్నాడు. అసలు దానికి పునాది వేసింది ఎవరు? పోయిన 2019, 2024లో లిక్కరు బార్ అండ్ రెస్టారెంట్ల దాకా సిండికేట్ చేసి 3 కోట్ల దాకా డబ్బులు వసూలు చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి కాదా అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇతను ఇసుక గురించి మాట్లాడతాడు. నెల్లూరు నుంచి ఇసుక వర్క్ నాకు వస్తే వంశీకృష్ణ కన్స్ట్రక్షన్స్ మీద వచ్చిన వర్క్ని నన్ను 2 నెలలు చేయించి 2 నెలల తర్వాత నా వర్క్ని ఆపిచ్చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పించింది వాస్తవం కాదా? దానిలో వచ్చే నా బిల్లులు మొత్తం ఆపిచ్చింది వాస్తవం కాదా? నేను ఈ లారీ ఓనర్స్ మొత్తానికి నా ప్రాపర్టీస్ మొత్తం బ్యాంక్లో పెట్టి అందరికీ ఆ బాకీ కట్టింది వాస్తవం కాదా? నా కుటుంబాన్ని ఆర్థికంగా పొంగదీసింది నువ్వు కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి? అంతేకాకుండా నన్ను కడుపు కొట్టి నువ్వు ఎన్నో ఇబ్బందులు గురి చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఎర్రజర్ల కొండ మట్టి మొత్తం తవ్వి నీ బావమరిది విల్లాలకి 40 కోట్ల రూపాయల మట్టిని తోలింది వాస్తవం. ఇది ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కోట్ల రూపాయల మట్టిని నువ్వు తవ్వి ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమందికి అమ్మావో అది అన్ని రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. జడా బాలనాగేంద్రం, నువ్వు అవాకులు చవాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంకోటి, ఉతికమంటే పిఏల అంశం ఎత్తుతున్నావు. 2019, 2024 దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒంగోలుని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. ఏ వ్యవస్థ సరైన మార్గంలో లేదు. ఎన్నో మంది రోజుకి దామచర్ల జనార్దన్ గారిని 100 కొలది అప్లికేషన్స్, 100 కోల అర్జీలు, అన్నీ కబ్జాలే, డబ్బులు ఎగ్గొట్టడాలు, ఇవే ఎక్కువ అర్జీలు. ఈ ఒంగోలు నియోజకవర్గానికి పట్టినటువంటి ఈ పీడ, నువ్వు 5 సంవత్సరాలు అక్రమ సంపాదన జయంగా పరిపాలన చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. అందువలన ఇంతమంది పిఎల్ని పెట్టుకొని ఆ పరిపాలన మొత్తం గాడిలో పెడుతున్నాడు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. అంతేకాకుండా బాలినేని, అసలు బాలినేని గురించి నువ్వేందో అంత గొప్పగా చెప్తున్నావు. సివిఎన్ క్లబ్లో పేకాట ఆడుతూ తిరిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ రోజుల్లో పేకాట శిబిరాల మీద బతికిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. నీకు రాజకీయ చరిత్ర, నీ రాజకీయ చరిత్ర వైవి సుబ్బారెడ్డి పెట్టిన రాజకీయ భిక్ష నీకు. వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని చెల్లెల భవిష్యత్తు కోసం అని చెప్పి అతని బంధువైనటువంటి రాజశేఖర్ రెడ్డి దగ్గర బతివులాడి నీకు సీట్ ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే వైవి సుబ్బారెడ్డికి పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. అది ముందు తెలుసుకో. సీట్లు ఇప్పిస్తానని చెప్పేసి నువ్వు అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. ఇంకా పకీర్ గాడు బాలనాగేంద్రం చేత టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నావు. అదేవిధంగా జనసేనలో కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి అందరి మధ్య కలహాలు సృష్టించి ఈ కూటమిని ఒంగోలులోనే బీటలు కొట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమిని బీటలు కొట్టడానికి ఈ బాలినేని అనే వ్యక్తి అతని బంధువు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయటానికి కోవర్టుగా పార్టీలో చేరి అందరినీ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నీలాంటి బుక్కా పకీర్ గాల చేత అని మేము తెలియజేస్తూ, నువ్వు ఎన్ని రకాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా
కూటమి ప్రభుత్వం అనేది ఎప్పటికీ దామచర్ల జనార్దన్ గారు కానీ జనసేన నాయకులు అందరూ కూడా మాతో కలిసి ప్రయాణం చేసిన అందరితో మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. 14లో గెలిచావు, ఏం చేసావు? గెలిచిన తర్వాత అందరి మీద కేసులు పెట్టేయటం, సొంత పార్టీ వాళ్ళ మీదే వాళ్ళని జైలు లేపేయటం, బెదిరియటం చేసావు. పాపాల చేసాడు కాబట్టి అతను ఒంగోలు రావట్లేదంట. పాపపుణ్యాల గురించి నువ్వు మాట్లాడేది. ఒంగోలులో అసలు ఎక్కడ అడిగినా, ఏ బజార్లు అడిగినా, ఏ సెంటర్లో అడిగినావా ఒంగోలులో జే ట్యాక్స్ అంట. జే ట్యాక్స్ లేనిది వ్యాపారస్తుడు ఏ వ్యాపారం జరగట్లేదంట. కార్మికుడు కానించి వ్యాపారస్తుడు దాకా జే ట్యాక్స్. మీరేదో జే ట్యాక్స్ అంటే మొన్న అంతకుముందు గతంలో మనం జగన్ ట్యాక్స్ అనుకునేవాళ్ళు. జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్ కాదు, ఒంగోలులో జనార్దన్ ట్యాక్స్ జరుగుతుంది. ఒంగోలులో 7 పిఏలు పెట్టుకున్నాడు. 7 పిఏలు. చంద్రబాబుకి లేరు, మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లేరు, యువ నాయకుడు లోకేష్కి లేరు, ఏ మంత్రులకు కూడా లేరు. 7 పిఏలు ఊరి మీద పడి నియోజకవర్గంలో ఏ శాఖల్లో ఏం పనులు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు చూడటం, ఆఫీసర్లకు చెప్పటం, పెండింగ్ పెట్టేయటం, వీళ్ళు మాట్లాడుకోవటం డీల్. ఆఫీసరు సంతకం పెట్టాలి, నీ పని కావాలంటే నేను ఎమ్మెల్యే గారి పిఏని. అయ్యా ఎమ్మెల్యే గారి పిఏ అలా ఆయన కదా అంటే ఆయన ఒక డిపార్ట్మెంటు, నా ఈ 2 డిపార్ట్మెంట్లు అని చెప్పుకోవటం. మొత్తం 7 పిఏలు పెట్టి ఒంగోలులో అందరి కాడికి దోచుకుంటున్న పాపాల భైరవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 134 సీట్లు గెలిచినాయి. లోకేష్ కానీ ఐవీఆర్ఎస్ సర్వే పెట్టిస్తే లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ సీఎం గారు ఐవీఆర్ సర్వేస్ పెట్టిస్తే ఎవరయ్యా పాపాల భైరవులు, ఎవరయ్యా ఎమ్మెల్యేలు చెడ్డ పేరు ఎవరు అంటే ఫస్ట్ పేరు నీది ఉంటుంది. నీది ఉంది కూడా, నీ పేజీ. లోకేష్ బాబు ఎమ్మెల్యేలకు ఒక బుక్ పెట్టుకున్నాడు. లోకేష్ బాబు దగ్గర నీది ఫస్ట్ పేజీ ఉంది, నీ పాపాల చిట్ట పేజీ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్త మాంసాలు వాళ్ళు త్యాగం చేసి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళేదో ఎంగిలి పడదామనుకుంటే వాళ్ళ శ్రమ నువ్వు దోచుకొని నీ కుటుంబ సభ్యుల్ని దించి కాంట్రాక్టర్లు నువ్వే, అధికారుల్ని నువ్వే, అధికారుల్ని అనధికారుల్ని కాంట్రాక్టర్లు అన్నీ నీ కబందస్తాల్లో పెట్టుకొని ఒక్కరికైనా న్యాయం చేయలే. చేయకపోగా ఇవన్నీ అడుగుతారని మహానాడులో కెమెరా బాలినేని శ్రీనివాసరెడ్డి వైపు తిప్పాడు. అంటే 4 గంట రోజుకు 10 రోజులకు ఒక రీల్ వేస్తాడంట. ఇతను సినిమా గురించి తీస్తే ఇతనికి రీలు పాత రోజుల్లో 20 రీళ్ల సినిమా అని ఉండేది ఎన్టీ రామారావు నాగేశ్వర టైంలో మన చిన్నతనంలో. ఇతనిది 50 రీళ్ల సినిమా ఉంటుంది ఒంగోలులో తీస్తే. ఇవన్నీ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ అనేది ఉంది ఒంగోలుకి. ఆల్రెడీ చంద్రబాబు దగ్గర లోకేష్ దగ్గర నీ జాతకం మొత్తం ఉంది. సంతనూతులపాడు నియోజకవర్గం నుంచి గ్రానైట్ లారీలో ఒంగోలు వస్తుంటే నీ సైన్యాన్ని పెట్టి జే ట్యాక్స్ వసూలు చేస్తే అమరావతికి పిలిచి నిన్ను ముట్టికాయ లేలేదా? అమరావతి పిలిచి నిన్ను ముట్టికాయ లేలేదా? అస్సలు ఒక కార్యకర్తైనా నీ వల్ల బాగుపడినోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నారా? నువ్వు నీ బొజ్జ పెంచుకుంటూ తిరుగుతూ వికటాసం చేస్తూ అందరినీ వాళ్ళ పట్టులుగా మారుతా తిరుగుతూ ఉన్నారు. ఒక్క నాయకుడు కూడా బాగుపడలా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ. పేరుకి అధికారం వచ్చిందని తప్పితే వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నా కూడా నయమే. కానీ ఈ రకంగా ఈ బాధ లేనిది 14లో చూసాం, మోసపోయాం. 24లో కూడా ఈ పరిస్థితి ఏందిరా బాబు అని వాళ్ళు ఏం చేస్తా ఇతను మారడని అమరావతి చుట్టూ చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ చుట్టూ తిరిగి చెప్పుకుంటున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2 మహిళల్ని కొట్టించాడంట. ఎందుకు కొట్టించారే? బాలినేని శ్రీనివాసరెడ్డికి అవసరం ఏంది? ఆయనకి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా వ్యక్తిగత తగాదులు, ఆస్తుల తగాదులు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు
రెండు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు, ఒకళ్ళొకరు ఘర్షణ పడ్డారు అంతే. నువ్వు ఎన్నిసార్లు 14లో 19లో నువ్వు నీ సొంత నాయకులు కొట్టించావు కదా. నీ సొంత నాయకులు కర్నూలు రోడ్లో నాయకుడిని కొట్టించి నువ్వే పరామర్శకు పోయావు కదా. మన 19లో గెలిచిన తర్వాత నీ సైన్యాన్ని పెట్టి ఎంతమందిని కొట్టించావు? ఇవన్నీ నువ్వు చేయించలేదా? నువ్వు అంటావు ఇవన్నీ నువ్వు చేయించే ఒప్పుకుంటావా? దానికి ఉదాహరణ మా బొమ్మినేని మురళి ఇక్కడ ఉన్నాడు, ఒక పాయింట్. ఇంకా చాలా ఉన్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ఆదరించాడు. ఇసుక పేదోడు, ట్రాక్టరోడు, ఒక కార్మికుడు బతుకుతాడు. ట్రాక్టర్ ఇసుక తెచ్చుకొని వాడికి ఏదో ట్రాక్టర్కి 300 500 వచ్చింది. అది కూడా నాకే కావాలని లాక్కున్నావు యార్డు పెట్టి. ఇసుకలో తైలం తీస్తారని సామెత పాత రోజుల్లో ఉండేది. తైలం నిజంగానే తీసావుగా. ఆ ఇసుక నువ్వే అమ్ముకుంటున్నావు. టన్నుకి బయటికి నీకు దగ్గర టన్నుకి ఎంత తేడా ఉంది? 500 తేడా వస్తుంది ట్రాక్టర్కి. టెప్పర్కి వచ్చేళ్ళకి 3000 తేడా వస్తుంది. చంద్రబాబు ఉచిత ఇసుక అంటున్నే, నువ్వేమో జే ట్యాక్స్, జనార్దన్ ట్యాక్స్ కట్టి ఇసుక తీసుకుపోవాలంటుంటివే. కనీసం ఆ యార్డు దోలిన ఇసుక టెప్పర్ల వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? నీ దిక్కున్నాడు చెప్పు అంటివే. నిన్న మాజీ మంత్రి సిగ్గు లేకుండా ఆయన గతంలో నేను 4 సార్లు చేశాను, 5 సార్లు చేశాను ఒంగోలు ఎమ్మెల్యేగా అని చెప్పుకోవడమే కానీ ఒంగోలుని ఎప్పుడైనా అభివృద్ధి చేశాడా? ఒంగోలు ప్రజల గురించి పట్టించుకున్నాడా? ఏమీ లేకుండా ఆయన గెలవటము, డబ్బు పెట్టి గెలవటము, ప్రజల్ని మభ్యపెట్టి గెలవటము, శ్రీలంక, సింగపూరు, హైదరాబాద్ పేకాడాడుకోవటం. ఈ తప్పితే నీకు బాలేని. నువ్వు అభివృద్ధి గురించి పట్టించుకున్నావు. 5 సార్లు చేసిన రాజశేఖర రెడ్డి నీ సొంత బంధువు అని చెప్పుకుంటున్నావు. ఆయన ముఖ్యమంత్రిగా, నువ్వు మంత్రిగా చేశారు. ఒంగోలు అభివృద్ధి గురించి పట్టించుకున్నావా? పోయిన 5 సంవత్సరాల్లో 2024లో పోతురాజు కాలువని 60 కోట్లు చెప్పి అంతకుముందు జనార్దన్ గారు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావు? నీ తోతులకి ఇచ్చి ఆ కాలువని నీరు కాచేసావు. నువ్వు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నీ సొంతంగా నీ ఎజెండా నడుపుకుంటూ, నీ డబ్బులు సంపాదించుకుంటూ, నీ బామర్ది పిల్లలకి మట్టి తోలుకుంటూ, నువ్వు ఇసుక, బియ్యము, తర్వాత బ్రాందీ షాపుల్లో డబ్బులు సంపాదించుకొని నువ్వు చేసినవన్నీ ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద రుద్దాలని చెప్పి నువ్వు చూస్తావేంది? నువ్వు కిరాయి కుక్కల్ని పెట్టుకొని కిరాయి కుక్కల చేత కారు కూతలు కూపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకున్నాలా? బాలినేని చేసిన పాపాలు పార్టీ మారంగానే పోతాయా? గత 5 సంవత్సరాల్లో బాలినేని 72 కబ్జాలు చేపించాడు. ఆయన అయితేమి, ఆయన అనుచరులు అయితేమి. అవన్నీ ఎక్కడికి పోతాయి? ఆ పాపాలన్నీ పోతాయా? తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోతామా మేము? నిన్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు? అవన్నీ గుర్తు చేస్తూ బాధపడుతున్నారు కార్యకర్తలు. ఆయన ఎట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని మాట్లాడటం తప్ప? నీ తప్పులు గుర్తు చేసుకోవడం తప్పవుద్దా? ఆయన కూటమి ధర్మం ఎక్కడ ఎమ్మెల్యే గారు తప్పలేదు. ఇంకా నువ్వు ఈ కుక్కలంతా పెట్టి కూటమి ధర్మాన్ని చెడగొట్టాలని చెప్పి చూస్తున్నావు. ఆ బాలనాగేంద్ర ఎవరు? 6 నెలలు ఒక దిక్కడ ఉండడు. వాడు ఒక పిచ్చి కుక్క. ఒక దిక్కడ ఎక్కడ 6 నెలలు ఉండడు. చూడండి, ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకుముందు ఏ పార్టీలో తెలియదు. ఎలక్షన్ ఒక నెల ఉందనగా మళ్ళీ జనసేనలోకి పోయాడు. అక్కడేమన్నా సక్రమంగా ఉన్నాడా? మళ్ళీ అక్కడ పుల్లలు పెట్టేశాడు. అక్కడ జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని కించపరుస్తూ మళ్ళీ మాట్లాడతాడు. డొక్కా సీతమ్మ పేరు చెప్పుకొని ఒక అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి మిత్రుడు అన్నట్టు కొన్ని లక్షలు వసూలు చేశాడు. వసూలు చేసి ఏం చేసావు లెక్క చెప్పు. నువ్వు ఎందుకు ఆపేసావు? ఇవాళ డొక్కా సీతమ్మ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసావు. ఇవాళ ఎందుకు ఆపేసావు? అది భోజనాలు పెట్టకుండా పిచ్చి పిచ్చేషాలు అయిపోకు. నువ్వు గతంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా వచ్చి నీకు ఓటు ఇలా. ఎందుకంటే వీడి శాస్త్రాలు చూసి ఈ ఎదవని గెలిపించకూడదు మనం అని చెప్పేసి నువ్వు భాగ్యనగర్లో పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా నీకు మొహం చాటేశారు. నువ్వు ఓడిపోయావు. ఆ రోజు బలరాం గారు ఇంటికాడ కుండీలు పగలు కొడితే నిన్ను నేను వైజాగ్లో పెట్టి కాపాడితే నువ్వు అక్కడ చెన్నారావు అని నా మిత్రుడు వ్యాపారం చేస్తుంటే అతను బొక్కేసి అతను మోసం చేసి అతను డబ్బులు కొట్టేసి వచ్చేసాడు. అతని పనిదే. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ లాభం ఉందంటే అక్కడ వాళ్తాడు, అక్కడ పుల్లలో పెడతాడు. ఒక నెల 2 నెలల్లో ఉంటాడు, మళ్ళీ ఇంకో పార్టీకి పోతాడు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరినాక ఇతను మొహం చూడలే, ఇతను పక్క తప్పించేశారు.
ఇవాళ అవసరమని పిచ్చుకొక్క కోతలకు వస్తుందని చెప్పి మళ్ళీ నిన్న కిరాయిగా డబ్బులు ఇచ్చి ఇతన్ని మళ్ళీ పిలిపించుకొని మాట్లాడిస్తున్నారు. బాలా, ఎప్పుడైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. బాలినేనికి ఎంత చెడ్డ పేరుందో నీకు అంత 4 గింతలు ఉంది. గతంలో నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడతావా? నువ్వు ఒక భార్యను చంపేశావు ఉరిదీసి, ఒక భార్యను వదిలేసావు. నువ్వు వ్యక్తుల గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేది నువ్వా? ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎప్పుడైనా. ఇంకా ఏఎంసీకి కుండేపి నియోజకవర్గం వ్యక్తికిస్తున్నారు, ఆయన శివపురం సర్పంచ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే ముందు తెలుసుకోరా, ఈ ఒంగోలులో ఉన్నోళ్ళు 90% అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఇక్కడ స్థానికులు కాదు, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నువ్వు ఏ వ్యక్తి తరపునైనా కిరాయి తీసుకొని మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తిది కూడా మా మండలమే, పొంజాడు. ఆయన ఒంగోలులో పుట్టి పెరగలేదు. గుర్తుపెట్టుకో, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే, హెడ్ క్వార్టర్లో ఉంటాము. నేను 42 సంవత్సరాల నుంచి ఒంగోలులోనే ఉంటున్నా. నాకు 85 నుంచి ఒంగోలులో ఓటు ఉంది. అదేవిధంగా ఇదిగో నా పార్టీ సభ్యత్వం కార్డు. నువ్వా నా గురించి మాట్లాడేది? నువ్వు గతంలో ఎన్నోసార్లు నా ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డాడివి. గుర్తుపెట్టుకో, పార్టీ మారినంత మాత్రాన వాళ్ళు ఏదో కిరాయి ఇచ్చి నిన్ను ప్రోత్సహించినంత మాత్రాన పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకు. దామచర్ల కుటుంబం అంటే రాష్ట్రమంతా తెలుసు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో ఏందో. 1962లోనే వీళ్ళకి ఒక అంబాసిడర్ కారు, ఒక జీప్ ఉండేది. పాత వాళ్ళని ఆపేసి కొత్త వాళ్ళని లైన్లో పెడితే వాళ్ళ కార్మికులు కదా పాపం, ఆశ. వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకున్నారు, వాళ్ళకి మనకన్నా ఈగిపోతారని మళ్ళీ కొత్త వాళ్ళని దించుకొని కొత్త వాళ్ళతో చేయించుకుంటున్నావు. వాళ్ళు కలెక్టరేట్ దగ్గరికి ధర్నా చేశారు. మహాప్రభు మాకు న్యాయం చేయండి అయ్యా, ఎమ్మెల్యే గారికి మాకు ఈ రకంగా డబ్బులు ఎగ్గొట్టారు, మా డబ్బులు ఇప్పిండి అన్నారు. అయిపోయింది. లెక్కర్లో మన జగన్మోహన్ రెడ్డిని గురించి గత ప్రభుత్వం భయపడ్డాం. ఒంగోలులో జనార్దన్ చూసి ఒంగోలు లెక్క షాపుల వాళ్ళందరూ భయపడిపోయి సిండికేట్ అయ్యి మొత్తం అప్పచెప్పి వస్తారు, దండం పెట్టి దశకాలు పెట్టి లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు పెట్టుబడి పెట్టి ఈ రోజుకి లెక్కలేదా? నెల లెక్క ఏ రోజు జీపీ లేదు. నువ్వు మొత్తం నీ సిండికేట్లో డబ్బులు మొత్తం సాయంత్రానికి నీ లాకర్లోకి వెళ్తానయ్యా. లెక్కర విషయంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయిపోయావు. ఒంగోలుకి గ్రావిలు బాలినేని శ్రీనివాసరెడ్డి కొండను దొవ్వాడు, శ్రీకార విలాస్కి అమ్ముకున్నాడు, అది అమ్ముకున్నాడు, ఇది అమ్ముకున్నాడు. నువ్వు చేస్తుంది ఎందుకు? ఇప్పుడు కిష్కాలేజ్ వెనకాల బ్రహ్మరాంబ లేఅవుట్కి కాంట్రాక్ట్ తీసుకొని నీ అనుచరులతో 100 ఎకరాల లేఅవుట్కి ఇసుక ఫిల్లింగ్ మాట్లాడుకుంటున్నావు. అదెవరు మాట్లాడుతున్నారు? అదెవరు? నువ్వేగా నీ సైన్యంతో చేస్తున్నావుగా బినామీలు పెట్టి. ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోండి ఇసుక టిప్పరన్నా కూడా జే ట్యాక్స్, జనార్దన్ ట్యాక్స్ కట్టే తీసుకెళ్ళండి. ట్యాక్స్ కట్టి తీసుకెళ్లాల్సిందే. నీళ్ళ ట్యాంకర్లు అమ్ముకుంటుంటివే చనాలని లేకుండా. అసలు ఏదేదిలో పంచభూతాలని వదలలేదు, నేను వదలనన్నట్టుగా పంచభూతాలను సైతం నువ్వే నీ చేతిలో పెట్టుకొని కేబుల్ అంతకుముందు 4-5 కేబుళ్ళు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి టైంలో అందరూ ఎవరు వాళ్ళు కేబుల్ నడుపుకున్నారు, బాగానే ఉంది. నువ్వు వచ్చినమ్మటినే కేబుల్ మొత్తాన్ని బెదిరించి నీ కింద పెట్టుకున్నావే. అసలు నీవు అవినీతి నువ్వు కౌంటింగ్లో గెలిచిన కానించే ఇక్కడికే కౌంటర్ ఓపెన్ చేస్తే అవినీతి అనే కౌంటర్ని. ఇవన్నీ చంద్రబాబుకి తెలీదా? సీఎం గారికి, లోకేష్ బాబుకి తెలీదా? మేము నిన్న పంపించాము, నీ జాతకం చిట్టా మొత్తం పంపించాము, జరుగుతుంది నీ మీద. మేము ఒకటి జనసేన పార్టీ తరఫున జన సైనికులుగా బాధపడుతుంది ఒకటే. హేళనగా మాట్లాడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదో గొడుగు కింద ఏదో పార్టీ అంట. ఏ పార్టీలో చేరాడు అని నీకు తెలీదా? నువ్వేమన్నా కార్యకర్త కాదుగా. ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేసావు, 2 సార్లు గెలిచావు. జనసేన పార్టీలో చేరిన సంగతి నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు? జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో బలపడుద్దని నువ్వు జీర్ణించుకోలేక
నువ్వు జీర్ణించుకోలేక ఆ పార్టీ పేరు చెప్పడానికే నువ్వు బాధపడతా ఉన్నావు. అంత అహంకారమా నీకు? అసలు జనసేన పార్టీ అనేది ఒక మహాశక్తి విప్లవం. దాని అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారే మీ అధ్యక్షుడు చంద్రబాబు గారిని, సెంటర్లో ఉన్న బీజేపీ అగ్రనాయకులు మోడీని, అమిత్ షాని కలిపి కూటమిగా ఏర్పరిచి ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చీలకూడదు అని కంకణం కట్టుకొని మరి పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పరిచి 4 స్టెప్పులు వెనక్కి తగ్గి మరి సీట్లు తగ్గించుకొని కూడా మనం గెలవాలి అనే ఉద్దేశంతో కూటమి గెలవాలి, రాక్షస పాలని దూరంగా పెట్టాలి, ఆ జగన్ అనే రాక్షసుని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చేస్తే ఇవాళ నువ్వు అవన్నీ మర్చిపోయి ఏ పార్టీ గొడుగు పార్టీ, ఏదో గొడుగు, ఏ పార్టీ తెలియదు, అంత ఇదిగా ఉందా? నిన్నటిదాకా జడా బాలనాగేంద్ర ఏమైపోయాడో గత 2-3 నెలల నుంచి ఒంగోలులో కూడా ఆయన ఫేస్ చూపించని దాఖలాలు లేవు. రాత్రి నిన్న మహానాడు అయిపోయినాక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, విచిత్రంగా పెట్టాడు. మేము ఒకటే అడుగుతున్నాం, నీ ప్రెస్ మీట్ వెనక ఆంతర్యం ఏంటో మా అందరికి తెలుసు. నువ్వేం తెలుసుకున్నావు, నీ ద్వారా ఏం తెలుసుకున్నారు, ఎవరు ఏం తెలుసుకున్నా కూడా మాకు తెలుసు. నిన్న మహానాడులో ఏమన్నాడండి మా జనార్దన్ గారు, ఏమన్నది అతను, మేము ఎంతో ప్రెజర్ చేస్తున్నాం, గవర్నమెంట్ వచ్చి 11 నెలలైంది, మా మీద కేసులు ఉన్నాయి, మా మీద దౌర్జన్యం చేశారు, వాళ్ళని ఒక్కరు కూడా మీరు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము నెలకొకసారి జనార్దన్ గారి మీద ప్రెజర్ తెస్తున్నా కూడా కాదు, మనం కూటమి సభ్యుల్ని గౌరవించుకోవాలా, వాళ్ళకి మర్యాద ఇచ్చుకోవాలా, మీరు గమ్మునున్నది కాలం అదే చేసుకుపోద్దని మాకు నచ్చ చెప్తున్న మీదట మేము కూడా మహిళను ఓర్చుకొని వస్తూ ఉన్నాము. నిన్న ఆయన మహానాడు మీటింగ్ సందర్భంలో ఏం మాట్లాడలేదు, మేమందరం ఉన్నాము. ఈ పిచ్చి కుక్క బాలనాగేంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుక స్కామ్ అంటాడు, మద్యం స్కామ్ అంటాడు, ఆ స్కామ్ అంటాడు, ఈ స్కామ్ అంటాడు, 7 మంది పిఎల్ని పెట్టుకున్నానంటాడు. ఒరే యదవ, నీకెందుకు, నీకు దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో 10 మంది పిఎల్ని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమేం చేసాము, ఎలక్షన్కి వచ్చి మీరు దొంగోట్లు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి అని చెప్పేసి మేము తెలుసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటూ మా క్యాండిడేట్ తరఫున వైనంగా కూర్చొని మేము క్రమబద్ధంగా చేస్తూ ఉంటే కావాలని చెప్పేసి 5 సార్లు వచ్చి ఆ రోజు ఆనాటి ఎమ్మెల్యే వచ్చాడు, రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక దగ్గరుండి మా మీద దౌర్జన్యం చేసిన ఘనత ఆయనది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరేందో అంటున్నారు, అది కాక కూటమి సభ్యుల మధ్య తగాదాలు తేవడానికి మీరు చూస్తూ ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తాము, ఆయనంటే మా గౌరవం. నేను ఇంకా ఓర్చుకోలేక జనార్దన్ గారిని మొన్న ఒకటే మాట్లాడిగాను, సార్ మేమందరం కలిసి లేడీస్ మొత్తం బాధ్యతలను కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాకిట్ట జరిగింది, వాళ్ళ వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి, ఆయన సవినయంగా ఎన్ని చర్య తీసుకుంటానని మా భావన. మేము చెప్పుకుంటామంటే ఆయన మమ్మల్ని వారించడం జరిగింది. మీకు మా సంస్కారం అది, కూటమి సభ్యుల సంస్కారం అదయ్యా. తెలుగు మహిళ కానీ, జనసేన మహిళ కానీ, బీజేపీ మహిళ కానీ అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తుంది. కానీ నీలాగా పిచ్చి కూతలు కూస్తూ నీ వెనక నుండి డ్రామా ఆర్టిస్టులు ఆడిస్తున్నట్టు ఎవరు ఆడరు. బాలనాగేంద్ర, నీ బతుకు తెలుసు, నీ వెనక ఆడిస్తున్న వాళ్ళ బతుకు కూడా మాకు తెలుసు. మీరు బాగుంటే నోరు మూసుకొని ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. నేను ఇంకోటి చెప్తున్నాను, నేను అన్నాడు రెచ్చగొట్టే విధంగా, ఎవరేమల్లా రెచ్చగొట్టే విధంగా గొడుగు పార్టీ, అది పార్టీ, ఈ పార్టీ అంటున్నాడు. గొడుగంటే నీకు అర్థం తెలుసా? మీ తప్పు ఒప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఆ గొడుగు కింద మీరు చేరారు. మేము కాదంటే గొడుగంటే చల్లని నీడనిచ్చేది, అందరిని చల్లగా కాపాడేదని అర్థం. మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఈ విధంగా కనుక పిచ్చిగా మా జనార్దన్ గారి మీద కనుక అవాకులు పేలుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ చిట్టా మొత్తం మేము బయటకు లాగుతాం. ఆ చిట్టా ఎవరి దగ్గర తీసుకుంటామంటే మా ప్రియతమ నాయకుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి అడుగుతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటే తస్మాన్ జాగ్రత్త అని చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి జనార్దన్ గారు, నీవు అస్సలు సీనియర్లు అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు. 14, 19లో గెలిచినప్పుడు కూడా
సీనియర్ నాయకులు ఆ రోజున కరణం బలరాం గారు ఆడున్నారు తెలుగుదేశంలో, ఏదరబాబు ఉన్నారు, సిద్ధారాఘరావు మినిస్టర్గా ఉన్నా కూడా సరే వారిని లెక్క చేయలేదు. వాళ్ళ మీద కూడా ఈర్షపడి వాళ్ళందరినీ బయట పంపించిన దాకా నువ్వు నిద్రపోలా. అది అలా జరిగింది. ఈ రోజున కూటమిలోకి జనసేన పార్టీలోకి బాలినేని అనే బలమైన వ్యక్తి చేరేలకి జనసేన పార్టీ ఏడ బలపడుద్ది, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుద్ది అనే ఉద్దేశంతో ఒంగోలులో ఏడ బలపడుద్ది, నీవు చేసే తప్పుల వల్ల నీకు కూటమి నాయకులు ఎక్కడ సీటు తీసేస్తారు అనే భయంతో బాలినేని మీద అవాకులు చవాకులు పెడుతున్నాం. అది కరెక్ట్ కాదు, మార్చుకో. మా అంతకుముందు నీ అనుంగులతో నీ సైన్యంతో వాళ్ళతో వెళ్తూ బాలినేని మీద మాట్లాడించావు. ఇప్పుడు నువ్వే డైరెక్ట్గా వచ్చావు. వచ్చి నీ కార్యకర్తలు వాళ్ళకి న్యాయం చేయి. ఈ రోజుకి చేయి న్యాయాలు. ఈ రోజుకి ఒక కార్యకర్తకి ఏ న్యాయం చేయాలా? ఒక మంచి పదవి ఇప్పిలా. నువ్వు ఒంగోలు ఏఎంసీ ఉంటే ఫస్ట్ ఎస్సీ అన్నావు, వాళ్ళకి ఆశ పెట్టావు ఎస్సీలు. కానీ వాళ్ళు ఏదో ఎస్సీలు పాపం ఇద్దరు ముగ్గురు మన ఎవరో ఒకరికి రాకపోద్దని వాళ్ళు ఆశ పెట్టుకొని తిరిగితే ఆ తర్వాత వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తామని ముందుకు రాలా. మందంతా క్యాష్ కొట్టు, పదవి కొట్టు, జే ట్యాక్స్, డైరెక్ట్ జనార్దన్ ట్యాక్స్ అంతే. వాళ్ళు ముందుకు రాపోయేళ్ళకే ఎస్సీలు, ఇంకా బీసీలు అయితే ఏమైనా ఇస్తారని బీసీల వైపు తిరిగారు. బీసీల్లో ఒంగోలులో బీసీలు ఎవరు లేరు, కుండేపు నుంచి తెచ్చుకోవాలని ఒక సర్పంచ్ని తీసుకొచ్చాడు. ఆ సర్పంచ్ ప్రజెంట్ అక్కడ టంగుటూరు మండలం సూపురం సర్పంచే. ఒంగోలులో ఓటు అప్పటికప్పుడు రాయిచ్చి అక్కడ సర్పంచి, ఇక్కడ ఒంగోలులో ఓటు ఉంటుంది. ఒంగోలు నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్. నీకు అతని మీద ప్రేమ ఉంటే జిల్లా స్థాయిలో ఏమైనా పదవి ఇప్పి. ఏఎంసీకి ఒంగోలులో బీసీలు లేరా అంటే ఏడ బీసీలు మీరు కొట్టుకోండి, మీరు కొట్టుకోండి, నేను గమ్ముగా చూస్తూ ఉంటాను. అతనైతే ఇతను చెప్పు చేతుల్లో ఉంటాడు, ఆడు సంతకం పెట్టమంటే ఆడు పెట్టిపోతుంటాడు. ఇంకో బీసీలు అయితే ఇదేందయ్యా మేము కూడా బతకాలి కదయ్యా, ఆ సంతకం ఏదో మీరు చదువు పెడతామయ్యా, మేము చదువుకొని పెడతాం కదా సంతకం అంటారని. అతనైతే ఏం అడగకుండా ఏం సంతకం పెడితే నిద్రపోయేటప్పుడు సంతకాలు పెట్టించుకొని వస్తారు. బాలినేని ఆట ఆడుకుంటాడంట. ఏమి నీకు లేవు వీక్నెస్లు? నువ్వు అరగంటకు ఒకసారి బాత్రూమ్కి పోయి సిగరెట్లు తాగుతుంటావే, అరగంటకు ఒకసారి. సాయంత్రానికి స్కాచ్ తాగంది నీకు నిద్ర పట్టదే ఫుల్. బాల్యానికి అలవాట్లు లేవే, బాల్యానికి అలవాట్లు లేవు. మరి నిన్నేమన్నా అన్నారా బాల్యని? బాల్యని అంటే పోయి హైదరాబాద్లో ఉన్నాడంట, ఒంగోలు రావడానికి భయపడుతున్నాడంట. నిన్ను చూసి భయపడటం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, కొంతకాలం ఒంగోలు విషయాల్లో దూరంగా ఉండు, కొంతకాలం నేను చెప్పిన దాకా ఆగమన్నారు, ఆగారు. మన కార్పొరేట్లు జాయినింగ్ విషయంలో కూడా కార్పొరేట్లు వాళ్ళ బాధలు చెప్పుకున్నా కూడా అన్నీ త్వరలోనే సాల్వ్ చేస్తాను, మీరు కూడా కొంత సమన్వయం పాటించండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ అందరి ముందే. ఆయన అందుకని ఆగారు ఒక స్టెప్పు. ఈలోపు నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నట్టు? అసలు కూటమి లైను దాటి మాట్లాడుతున్నావు. కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ ముగ్గురు చాలా బ్రహ్మాండంగా త్రిమూర్తుల్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి ఉంటే నువ్వు వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీ మీద క్రమశిక్షణ చర్యలు కూటమి నాయకులు ఎందుకు తీసుకోకూడదు మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. మేము ఆల్రెడీ మా జనసేన పార్టీ నాయకులకి, నాగబాబు గారికి, మా క్రమశిక్షణ సంఘ చైర్మన్ అజయ్ బాబు గారికి పంపించాం. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, సీఎం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఇతను మాట్లాడిన క్లిప్పింగ్లు అసంపూర్త అంటే మాట్లాడాల్సి వచ్చి మాట్లాడాడంట. ఏం మాట్లాడాలి? ఆ టాపిక్ ఏంది? మహానాడులో బాలినేని గురించి మాట్లాడమని ఏమన్నా అమరావతి టీడీపీ ఆఫీస్ నుంచి ఏమైనా పంపించారా? మాకు ఎంత నికృష్టమైన పరిస్థితి అంటే గెలిచిన తరువాత కూడా కనీసం వ్యాక్సిన్ వేయించుకొని
పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నా కానీ మేము వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఆయన ఎవరో జడా బాల నాగేంద్ర అంట. నీకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందా? నిన్ను ప్రెస్ మీట్ నువ్వు జనాలలో మాట్లాడుతూ ఫోకస్ బాలినేని తట్టు తిప్పావు. ప్రజలందరూ అడుగుతారని చెప్పేసి నీకు భోగొట్ట రాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటున్నావు బాల నాగేంద్ర. నీకెక్కడి నుంచి వచ్చిందమ్మా? నీకేమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నిన్ను ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేశారా అన్నారా? అసలు మా జనసేన అంటే మాకు తెలిసింది రియాజ్ గారు, వీర మహిళలు, మేమందరం కలిసి పనిచేసాము మా జనార్దన్ అన్న కోసం. మాకు అంత మట్టుకు తెలుసు. నువ్వు ఎప్పుడు మాకు కనపడింది లేదు. ఎందుకు కనపడలే? వర్షాకాలానికి ఒక పార్టీ, ఎండాకాలానికి ఒక పార్టీ, చలికాలానికి ఒక పార్టీ, అలా రకరకాల పార్టీలలో ఉండి లాస్ట్కు కేఏ పాల్ పార్టీకి వెళ్ళటానికి ఏమన్నా సంసిద్ధమై ఉన్నామేమో తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే బొజ్జ పెంచుకొని మాట్లాడుతున్నావు అంటున్నావు. నీకు తాట తీస్తామేమనుకుంటున్నావు జడా బాల నాగేంద్ర? ఎవరూ లేని, ఏ చెట్టు లేని ఊర్లో ఆముదం చెట్టు మహావృక్షం అంట, అట్టుంది నీ పరిస్థితి. ఇంకొక అంటే వైసీపీలో జనం ఎవరు ఇంకా ఆయన తట్టున్న వాళ్ళు ఎవరు మాట్లాడటానికి లేక నువ్వు షట్టర్ క్లోజ్ షట్టర్ డౌన్ అన్నట్టుగా నీ నోటికి బిస్కెట్ అందితే నువ్వు మాట్లాడాలని చూస్తున్నావట్టుంది. నేను మీడియా మిత్రులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక కేటగిరీ, ఒక మహా వ్యక్తి అయిన నాయకుడి దగ్గర ఉండేది 3 కేటగిరీలకు సంబంధించిన మనుషులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి మీడియా మిత్రులారా. ఇది ఒక క్షణం వినండి. ఫస్ట్ కరడు కట్టిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. రెండోది వచ్చి నాయకుడి కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉంటారు. ఇక 3వ జాతి ఉంది. ఎవరో తెలిసిన? బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి, డబ్బులు ఇస్తే కొట్టి భూ కబ్జాలు చేస్తూ భూదందాలు చేస్తూ ఓన్లీ డబ్బిస్తే పనిచేసి పెంచి పోషించే ఒక నికృష్టమైన జాతి ఉంటారనమాట. ఏ నాయకుడి దగ్గరైనా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఆ జాతికి సంబంధించిన వ్యక్తివై ఉంటేనే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడగలిగావు. ఏం చూసుకొని నువ్వు మాట్లాడుతున్నావు? మీకు ఇదివరకు కూడా చెప్పున్నాను, వైసీపీ క్యాడర్ మొత్తానికి చెప్పున్నాను, నేనైతే చెప్పున్నాను. ఎందుకంటే బాడీ షేమింగ్ అనేది కానీ చేస్తే మర్యాదగా ఉండదని. అసలు నీకు విషయం తెలుసా? పెద్ద బజార్లో పెద్ద అద్దం కొనుక్కో, నువ్వు అది ముందు పెట్టుకో, చూసుకో. నిన్ను మొత్తం నీ ఆకారం వికారం తెలిసిద్ది. మెడ కొట్టేసి 16 సార్లు మాట్లాడుకుంటూ మెడంతా తిప్పుకుంటూ మాట్లాడుతున్నావు. నరాల వీక్నెస్ వాళ్ళలాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు జనార్దన్ గారి గురించి. అహమా? ఏం కనపడింది నీకు ఆయనలో అహం? ఎక్కడ కనపడింది? ఇంతమంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారే, ఆయన చేసే మంచిని, ఈ డెవలప్మెంట్ అభివృద్ధి అంటే చూస్తున్నారే. నీ కళ్ళు పోయాయా? నీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచాయా అని అడుగుతున్నాను. గురిగింద గింజ దాని కింద నలుపు తెలియదంట. అట్లా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా జడా బాల నాగేంద్ర? ఏ పార్టీ ముందు నువ్వు ముఖ్యంగా ఏ పార్టీ తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రామలక్ష్మణుల్లాగా పనిచేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. నీలాంటి చీడ పురుగులు, కలుపు మొక్కలు మధ్యలో బీట్లు వార్చాలని చూస్తున్నారు. అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలా జనసేన పార్టీ అయ్యారని మేము అడుగుతున్నాము. ఆడవాళ్ళమైన మమ్మల్ని కళ్ళ ముందు కొట్టించి మమ్మల్ని నానాకు ఇబ్బందులు పెడితే వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ చూస్తూనే ఉన్నారు. మేము ఆడవాళ్ళలా కనిపించలేదా? నువ్వేమన్నావు? వాళ్ళు ఏదో ఇది ఎలక్షన్ల దగ్గర ఏదో గొడవలు జరుగుతాయి, నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు చూసావా? నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు నువ్వు వచ్చి చూసావా? మేము ఎంత ఇబ్బందులు పడి నువ్వు చూసావా? అదే మా నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు లేకపోతే మా పరిస్థితి ఏంటి? ఇంకొక విషయం చెప్తున్నాను చూడు. ఏంది జేటాక్స్ అనేది నడుస్తుందన్నావు. నువ్వే అన్నట్టుకున్నావు. ఒకసారి బీ ట్యాక్స్, ఒకసారి పీ ట్యాక్స్, ఇంకోసారి కే ట్యాక్స్ అని. ఆ 3 అర్థాలు తెలుసుగా నీకు? బాలినేని గారిది బాలినేని ట్యాక్స్, వాళ్ళ అబ్బాయి ట్యాక్స్, వాళ్ళ కోడల ట్యాక్స్ 3 జరుగుతున్నది. నువ్వే జనాలకు చెప్పుకుంటా తిరిగావుగా, మర్చిపోయావా? బ్రాండ్ల గురించి ఇంకొకటి మాట్లాడాలనుకుంటే ముందు చరిత్ర తెలుసుకో. దామచర్ల జనార్దన్ రావు గారంటే ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నువ్వు నోటికి ఏదో వచ్చింది అది గుడ్డగాల్చి మొహాన్ వేస్తే సరిపోయిద్దని అనుకుంటే అసలు నీ గురించి ఇంతసేపు మాట్లాడటం కూడా పరమ వేస్ట్. ఎందుకంటే నువ్వు వడకు ఎక్కువ, జడకు తక్కువ. ఇంతకు మించి ఇంకెక్కువ మాట్లాడకూడదు అనమాట. నువ్వు నీ కార్యకర్తల్ని, నీ నాయకుల్ని డైవర్షన్ చేసుకోవడానికి మాట్లాడానని చెప్పు, ఒప్పుకో. నీ ఆత్మ అది, నీ మనసులో అది అయిపోయింది. తర్వాత అసలు నువ్వు ఎవరంటే ఇష్టం లేదు. 2014లో నీ గెలుపుకి నువ్వు దామచర్ల వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వు ఎలా దామచర్ల ఆంజనేయులు వారసుడువో దామచర్ల సత్య కూడా వారసుడే.
నువ్వు ఒక కొడుకు బిడ్డవి, ఆయన సత్య గారు ఆయన ఒక కొడుకు బిడ్డ. 2019లో నీ విజయానికి కృషి చేస్తే ఎలక్షన్ అయిపోయిందా సత్యాన్ని దూరంగా పెట్టి ఒంగోలులో అడుగు పెట్టకపోతే సత్యతో ఉన్న వాళ్ళందరినీ కేసుల్లో పెట్టి ఇబ్బందులు పెడితే అయిపోయాయి. సరే 2019 అయిపోయింది. 24లో మళ్ళీ ఇదే పరిస్థితి. గెలిచిన దాకా సత్యాన్ని మళ్ళీ సత్య అన్నారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఒంగోలు ఆఫీస్ పెట్టుకుంటుంటే ఆఫీస్ ఒంగోలు వద్దు, పెడతానికి లేదు, టంగుటూరులో పెట్టుకో అని హుక్కుం జారీ చేస్తావు. వాళ్ళ స్థలంలో వాళ్ళ ఆఫీసు పెట్టుకుంటే నీ హుక్కుం ఏంది? ఓరవలేని తను. అతను పుట్టినరోజు మీ అందరికీ తెలిసిందే. అతను పుట్టినరోజుకి వాళ్ళ అభిమానులు ఫ్లెక్సీలు వేసుకుంటే తీసేపించిందాక నువ్వు నిద్రపోయావా? ఏమంత ఏర్షా నీకెందుకని ఇట్లా జరుగుతూ ఉంది? పాము అంట తాను పెట్టిన గుడ్లని తానే తింటుందంట. అలాగే ఒంగోలు నియోజకవర్గంలో కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో పవర్ని ఎంజాయ్ చేద్దామనే పరిస్థితిలో ఉంటే వాళ్ళ నోటి దగ్గర లాక్కొని మొత్తం నువ్వే తింటా, నువ్వే ఎంజాయ్ చేస్తా, కనీసం వాళ్ళకి ఎంగిలి కూడా ఇదలుచకుండా ఉంటా. అదంటే కార్యకర్తల్ని నా సొంత డబ్బులతో నేను కాపాడుకుంటాను అన్నా. కాపాడుకో. ఎట్ట నమ్మేరు నిన్ను? ఈ రోజుకి నమ్మల కార్యకర్తలు. ఒక నాయకుడు డయాస్ మీద నువ్వు మాట్లాడుతుంటే ఒక్కరు కూడా ఆనందంగా కానీ హ్యాపీగా కానీ లేరు, ఒక్క నాయకుడు కూడా. తర్వాత అర్థమైంది ఎందుకు నాయకులైతే డయాస్ మీద అర్థం చేసుకున్నాడు. ఇతను టాపిక్ డైవర్ట్ చేశాడు. ఎందుకు డైవర్ట్ చేశాడంటే కార్యకర్తలు నాయకులు వాళ్ళ విన్నపాలు ఏమన్నా చెప్పుకుంటారని. తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తల వల్ల నువ్వు 2 సార్లు గెలిచావు. కూటమి నాయకుల కృషి వల్ల, జనసేన బీజేపీ నాయకుల వల్ల కృషి వల్ల నువ్వు గెలిచావు. అవన్నీ మర్చిపోయి 34,000తో గెలిచాను, 34,000తో గెలిచాను. ఏంది ఇది? ఒక పని చేయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రతినిధిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్తున్నప్పుడు మీడియా పరంగా ఒక సవాల్ని స్వీకరించమని మీ ముందే నేను చెప్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పమన్నారు, ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేయి. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. పోటీ చేస్తే నీకు 34,000 వచ్చిందాగా అది వాపా బలుపా బలమా ప్రజాబలమా ఏదో ప్రజాక్షేత్రంలో తెలుద్ది. నీ దమ్ముంటే ఆ సవాలు స్వీకరించి ముందుకు రా, రాజీనామా చేయి. పద్దాక ఎందుకు గెలుగుతుంటావు? ప్రశాంతంగా ఉన్న మనిషిని హైదరాబాద్లో ఆడుకుంటుంటాడు, హైదరాబాద్ రాడు, ఒంగోలు రాడు. ఏంది నిన్ను చూసి భయపడే కాదు. నువ్వు తట్టుకోగలవా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు తిరుగుతుంటే నువ్వు తట్టుకోగలవా? బాలినేని కానీ ఒంగోలు తిరుగుతుంటే భస్మైపోతావు గట్టిగా ఆయన తిరిగితే. ఈరోజు నిన్ను కాపాడే టీడీపీ నాయకులు కూడా ఎవరు లేరు. నిన్ను అడ్డం పెట్టుకొని నువ్వే టీడీపీ నాయకులు కొంతమంది నువ్వు సైన్యాన్ని తయారు చేసి భూ కబ్జాలు చేయిస్తున్నావు, అన్నీ చేయిస్తున్నావు. ఇవన్నీ మా తెలీదా? తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులు లేవా? నీ గురించి కొత్తగా మేము చెప్పాలా? కదిలించుకోవద్దు. కానీ మేము ఎందుకు గమ్ముగా ఉన్నాం? కూటమి ధర్మం పాటించాలి. కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఈ రోజుకి కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు. కూటమి ధర్మాన్ని పాటించామని ఇప్పటికీ చెప్తున్నాం. నువ్వు దమ్ము ధైర్యం అనేది నీకుంటే ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అప్పుడు తేలిపోద్ది నీ 34,000 మెజార్టీ ఏందో, నీ ప్రజాబలం ఏందో. అది వాపా బలుపా అని తేలిపోద్ది కదా. రెడీ అయితే చెప్పు. అంతేగాని నువ్వు కూటమిలో కలిసి ఉందామనే ఆలోచన నీకు లేదు. ఒంగోలులో చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా చెప్తాడు చంద్రబాబు, వైసీపీ నాయకులకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరు సహకరించొద్దు అని చెప్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఒంగోలు? వైసీపీ నాయకులకి డైరెక్ట్గా సహకరిస్తున్నావు. అంటే వైసీపీ పార్టీ బలపడాలా ఒంగోలు? నువ్వు కోవట్టు జగన్ కోవట్లాగా అనిపిస్తున్నావు తప్పితే
నువ్వు చేసే యాక్టివిటీస్ వైసీపీ నాయకుల్ని బాలినేని మిట్టి తిరిగే జనసేన నాయకుల మీద కేసులు పెట్టిస్తావా, హరాస్మెంట్ చేయిస్తున్నావు. వైసీపీ నాయకులు తరఫున భుజానేసుకొని వాళ్ళ తరఫున ఉండి జనసేన బాలినేనితో ఉండే జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నావు. వైసీపీ నాయకులు ఏ రోజే నిన్ను కౌంటర్ ఇచ్చారా? వాళ్ళతో కలిసి ఎందుకు చేయట్లేదు? వాళ్ళతో కలిసి నీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, గ్రానైట్ ఉంది నీకు వ్యాపారం వాళ్ళతో, బియ్యం వ్యాపారం ఉంది వాళ్ళతో. నువ్వు కూటమి నువ్వే లైన్ దాటావు. అలాంటప్పుడు నువ్వు గమ్ముగా ఉండాల్సింది పోయి ఆయన పాపాలు చేసాడు, పాపపుణ్యాల గురించి మాట్లాడుతున్నావు అంటాం కరెక్ట్ కాదు. నేను రెండు మాటలు చెప్తా ఉన్నా ఫైనల్గా. నువ్వు కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరిని కలుపుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలుపుకొని కూడా పోతే ఒకటి, కాని పక్షంలో నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తారు. రెండోది, మాకు ఏ పార్టీ గొడుగు పార్టీ అన్నావు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. ఏ పార్టీ తెలియదంట ఆయనకి, గొడుగు పార్టీ అంట. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో వ్యక్తిగతంగా నేను మాట్లాడను అనేది పత్రికాముఖంగా తెలియజేయండి. ఈ 2 పాయింట్ల మీద ఏ పాయింట్ నీకు ఇష్టమో నువ్వే పెట్టు. నువ్వు నీ సైన్యాన్ని పెట్టి నేను ప్రెస్ మీట్లు పెట్టిస్తాను, ఇవాళ మీరు పెట్టారు కదా అంటే నువ్వు ఏదైనా పెట్టించు, నువ్వే పెట్టు, ఇబ్బంది లేదు. నువ్వు పెట్టే ప్రతి దానికి సమాధానం ఉంటుంది. నీ చర్యకి ప్రతి చర్య కూడా మా దగ్గర ఉంటుంది. నీ ఒడతూపులకి భయపడేది ఇక్కడ ఎవ్వరు లేరు. నువ్వేదో అనుకుంటున్నావు, పిచ్చి కళ్ళగా అంటున్నావు, అది కరెక్ట్ కాదు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు పోదామనేది నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు, లోకేష్ గారు, మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒంగోలు ఎమ్మెల్యేకి హితబోధ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 15 సంవత్సరాలు కలిసి పనిచేద్దామని చెప్తున్నారు కూటమిలో. నువ్వేంది సంవత్సరం కాకముందే విడగొట్టి ఒంగోలు వైసీపీ పార్టీని బతికించాలి, జిల్లాలో వైసీపీ పార్టీని బతికియాలంటున్న పరిస్థితిలో నువ్వు పనిచేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. రాష్ట్ర టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఒంగోలు ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నిన్న జనసేన నాయకుడు జలా బాలనాగేంద్రం ఎమ్మెల్యే గారిని ఉద్దేశించినటువంటి మాటలు ఒంగోలు నగరం అంతా చూశారు, ప్రజలంతా చూశారు. ముందు అసలు బాలనాగేంద్ర స్థాయి ఏంటి, ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడటానికి అనేటప్పుడు మనం పరిశీలిస్తే జనార్దన్ గారు ఎమ్మెల్యే కాకముందే జనార్దన్ గారి కారులో నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను చొక్కా పట్టుకుని కిందకి ఈడ్చినటువంటి సంఘటన ఉంది. ఎక్కడ పడితే అక్కడ నువ్వు కారు ఎక్కుతున్నావు, ఏంద్రా నువ్వు దిగురా కిందకు, నువ్వెవడు రాని. అధికారంలోకి వచ్చిన తర్వాత A1 ఫంక్షన్ హాల్ దగ్గర తాగి గేటు దగ్గర గొడవ చేస్తుంటే దళిత వర్గానికి చెందినటువంటి సెక్యూరిటీ గార్డు చెత్తగా బాధాడు బాలనాగేంద్ర అనేవాడిని. అది వాడి స్థాయి. నువ్వు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటావో తెలియదు. నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి. నిన్ను పిచ్చి కుక్కతో పోల్చుతున్నా కూడా, గజ్జి కుక్కతో పోల్చినా కూడా తక్కువే. నీలాంటి వాడితోటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించుకుంటుకునే కర్మ గతి బాలినేనికి పట్టిందంటే, ఈ బాలినేని ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలందరూ ఒక సంవత్సరం క్రితం ఇంచుమించు తీర్పిచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బాలినేని గురించి, అతని నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏమని ప్రశ్నించాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. బాలినేని అనేవాడు ఈరోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అదేవిధంగా బోరగడ్డ అనిల్తో పాటు జైల్లో ఉండాల్సినాడు. అసలు బాలినేని పెద్ద నాయకుడు అని చెప్తా ఉన్నాను. బాలినేని చరిత్ర తెలుసుకో. బాలినేని జనసేన చేరకపోతే ఈరోజు జైల్లో ఉండాల్సినాడు. బాలినేని చరిత్ర అసలు తెలుసు నీకు?
నువ్వు ఏ క్షణం ఏ పార్టీలో ఉంటావో తెలియదు, ఎప్పుడేం మాట్లాడుతావు తెలియదు. నీ పేర్లేరు బాల నాగేంద్ర, బాలుడు నువ్వు, రాజకీయ అజ్ఞానివి, రాజకీయ బాలుడు నువ్వు. 99లో బాలినేనికి అసలు పార్టీ టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? అక్కడ ఢిల్లీకి పోయేసరికి శివశంకర్ గారు ఆ రోజు పవర్ఫుల్ పర్సన్గా సిఈసిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో మాజీ గవర్నర్గా ఉన్నారు. అయినాపత్రి ఘనశ్యామ్ గారి తండ్రికి ఆయన స్నేహితుడు. అక్కడ ఢిల్లీలో అయినాపత్రి ఘనశ్యామ్ పేరు వచ్చేసరికి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి మచ్చమట్లు పోసి అప్పుడే షుగర్ ఎక్కువయ్యి బీపీ ఎక్కువయ్యి కుప్పకూలిపోతే హాస్పిటల్ చేర్చినటువంటి చరిత్ర బాలినేనిది. ఎవరు ఇప్పించారా నీకు టికెట్? బాలినేని ఎవరైనా కానీ ఆడపిల్ల క్షేమం గారి కట్ట కానుకలు లేదా అదనపు కట్టానిచ్చి పంపిస్తారు. ఈ బాలినేని బీఫామ్ ఇస్తేనే నేను కాపురం చేస్తా, లేకపోతే కాపురం చేయనంటే ఆయన బావమరిది వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ ఎళ్ళబడి నా బావమరిది కుటుంబం నిలబెట్టుకోవాలి, నా చెల్లెల కుటుంబం నిలబెట్టుకోవాలంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 293 నియోజకవర్గాలు ఎవరికైనా ఇచ్చుకోండి, ఈ ఒక్క నియోజకవర్గం ఒంగోలు మా వైవి సుబ్బారెడ్డి గారికి బావమరిదికి ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ కాళ్ళే ఆడబట్టి టికెట్ తీసుకొస్తే అది కూడా బీసీగా చూపించి బి శ్రీనివాసరావు బీఫామ్ తీసుకొస్తే ఈరోజు బాలినేని పెద్ద నాయకుడు చెప్తావు నువ్వు. బాలినేని చరిత్ర మా చెప్తున్నావు. ఈరోజు తెచ్చుకున్నవాడు ఏమైనా గెలిచాడో సక్రమంగా? ఆ రోజు సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈదరారి బాబు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ పోటీ చేసి 27,000 ఓట్లు గెలిస్తే నిక్కి నీలిగా 5,000 ఓట్లతో గెలిచిన ఈ బాలినేని ట్రయాంగిల్ పోటీలో ఇతర పెద్ద నాయకుడు చెప్తున్నావు నువ్వు. 2004 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్కడ తులసిరావు గారికి టికెట్ ఇచ్చింది. మా పార్టీలో టికెట్ ఆశించినటువంటి మాజీ శాసనసభ్యుడు తిరిగి వెన్నుపోటు పడవడంతో పార్టీకి ఆ రోజు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచాడు 2004లో. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, ఇంచుమించు 25,000 ఓట్లు పైన చీలిస్తే మళ్ళీ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి బయటపడ్డాడు. 2012లో అందరూ సానుభూతి రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతితోటి అనేక నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగితే అందరూ సానుభూతితో గెలిచారు. బాలినేని మాత్రం మాగుంట పార్వతమ్మ గారు ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈడ గట్టెక్కాడు. అది కూడా త్రికోణ పోటీనే. మగాడి పోటీ 2014లో జరిగింది. ముఖాముఖి పోటీ, ఎదురెదురు పోటీ. బాలినేని ఓడిపోయాడు జనార్దన్ గారి మీద 2014లో. ఇప్పుడు అదేవిధంగా నెలకి 15 రోజులు ఏదో ఒక కేసులో కోర్టులకు వెళ్తానే ఉన్నాం వాయిదాలకి, బాలినేని పెట్టిన కేసుల్లో. మా కార్యకర్తల ఆవేదన గురించి జనార్దన్ గారు ప్రతిస్పందించడం కూడా నేరంలా కనిపిస్తూ ఉంది. అంటే అసలు బాలినేనికి సూటిగా స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తున్నా నేను. అసలు నువ్వు రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నావు, రాజకీయాల నుంచి విరమించుకుంటాను అన్నావు. ఎందుకో ఇటువంటి చీప్ పాలిటిక్స్కి నీచమైన రాజకీయాలు పాల్పడుతున్నావు నువ్వు అని అడుగుతా ఉన్నా. నీ కుమారుడికి భవిష్యత్తు కావాలంటే ఆ కుర్రాడికి 30 సంవత్సరాలు దాటినట్టుంది, ఇంకా 30 ఏళ్ళ జీవితం ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది. నువ్వు నీ కుమారుని సక్రమైన మార్గంలో తీసుకెళ్ళవయా నువ్వు బాలినేని? నీ కుమారుడిని నువ్వేవో ఇక్కడ ఒంగోలు గంజాయికి అడ్డాగా చేస్తువి, మత్తు పదార్థాలకు అడ్డా చేస్తువి. ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాల్లో పోలీసులు రౌడీ షీట్లు తీస్తే మూలాలు ఎక్కడున్నాయని చెప్పి చూస్తే అంతా నీ కుమారుడి దగ్గర, నీ వియ్యంకుడి దగ్గర తేలుతా ఉన్నాయి. నువ్వు వచ్చే మార్గం ఒకటి ఉంది, నీకు టికెట్ వచ్చిన మార్గం ఒకటి, నువ్వు వచ్చిన మార్గం ఉంది యూత్ కాంగ్రెస్ ద్వారా. ఆ మార్గం ద్వారా తీసుకోరా నీ కుమారుడు కూడా, ప్రజలు హర్షిస్తారు. నువ్వెందుకు అతన్ని అసాంఘిక కార్యక్రమాలను దిట్టగా తయారు చేసి ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని ఒక అడ్డాగా మలుచుకొని ఈ కార్యకర్తల్ని ముక్కుపచ్చలారిని యువకులందరూ తీసుకుని వెళ్ళి గంజాయి బుడ్డలకు అడ్డాగా చేసి వాళ్ళ ద్వారా ఏమి లబ్ధి పొందాలని మీరు ఆలోచిస్తున్నారో ఈ ప్రజానీకానికి అర్థం కావడం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒంగోలులో గంజాయి ముఠాల్ని ఏ రకంగా పోలీసులు కస్టడీ చేస్తున్నారు, ఏ రకంగా పోలీసులు వాళ్ళని నియంత్రిస్తున్నారు, దీని మూలాలన్నీ ఎక్కడున్నాయని చెప్పి చూస్తే వీళ్ళందరూ
బాలినేని ప్రణీత్ రెడ్డితో తిరిగినటువంటి కుర్రోళ్ళు. అయినా కూడా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాము, చెప్పాము మేము, అవునా? బురద చల్లామా? ఈరోజు బాలినేని మాట్లాడు కాబట్టి చెప్తా ఉన్నాం. పోలీసులు పట్టుకున్న కేసులు పోలాలన్నీ బాలినేని ప్రణీత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎంత సంయమనంతో ఉన్నా ఈ రకంగా రెచ్చగొట్టే పనులు చేస్తే బాలినేని నీ శిశింద్రి ప్రజానాయకుడు కాలేడు, నీకు ఇంకా రాజకీయ జీవితం లేదు. నువ్వు ఇంకోసారి ఇదే రకంగా ఇటువంటి లుచ్చా లాంటి వ్యక్తులు ఎవరు, ఈ బాలనాగర్ లాంటి వ్యక్తుల్ని, ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి వాళ్ళు మాట్లాడించే పరిస్థితికి జనసేనను దిగజార్చబాకపోయా బాలినేని. జనసేన అనేది ఒక మిత్రపక్షంగా, బలమైన పక్షంగా ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అత్యుత్తమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక కూటమిని ముందుకు తీసుకునే దాంట్లో ముందుంటే ఇటువంటి లుచ్చా రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, నికృష్ట రాజకీయాలకు పాల్పడి జిల్లాలో జనసేన బలహీనపరచబాక, కూటమిని బలహీనపరచబాకు. మీకేమైనా ఉంటే మీ అధిష్టానం ద్వారా మాకు కబురు పెట్టి మా అధిష్టానంతో మాట్లాడించి మమ్మల్ని కట్టడి చేయడం ప్రయత్నం చేయండి. కానీ ఈ రకంగా బురద జల్లుడు కార్యక్రమానికి దయచేసి ఇంకోసారి దిగద్దు. దిగితే ఇంతకంటే కూడా ఇంకా స్ట్రాంగ్గా మీకు కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నేను.